నాతో చేస్తావా డాన్స్? I'm gonna dance with her now, all right? Come on. What? Come with me. Jack! Jack, wait! డాన్స్ చేస్తాను. డాన్స్ చేస్తాను. We're gonna have to get a little bit closer. Like this. I don't know the steps. నేను డాన్స్ చేస్తున్నా. నాకు రాదు. నాతో పని రాదే వస్తుంది. Hey. పెట్టుకుంటారా? ఏంటలా చూస్తున్నావు? పెద్ద అందగాడని. మరి కాదా? పర్వాలేదు, బానే ఉన్నావు. చాలా బాగుంది. ఏంట్రా బాబీ, ఫ్లవర్ నీకు టిప్ ఇచ్చినట్టుంది, దెబ్బ అయిపోయావరా? టిప్ ఇస్తే టాప్ దాకా పాకేస్తానని పాపకు తెలియదురా. తెలదు చూపిస్తా. 100 రూపాయల నోటుకి రంగు ఉంటుందని తెలుసు కానీ ఇంత మంచి వాసన ఉంటుందని ఇప్పుడే తెలిసిందండి. ఎందుకని అంటారు? ఒక అందమైన అమ్మాయి చేత్తో ఇచ్చినందుక, లేకపోతే అది అర్థమైందండి. నాకు అర్థమైపోయింది. ఎనపెట్టి నేను తీసిచ్చుంటే తుప్పాసన వచ్చేది, కానీ మీరు ఫ్రెష్గా తీసిచ్చారు కదా. 100 ఏళ్ళు బతకడం వేస్ట్ అండి. జస్ట్ 1 అవర్ ఈ నోటుగా పుట్టుంటే ఎంత బాగుండేదో తెలుసా? ఎంత చక్క హాయిగా. చాలు, అక్కడితో ఆపు. ఆపకపోతే 6'2" ఉంటావు, కరెక్టేనా? కరెక్ట్. పొడుక్కి తగ్గలావు, ఫిగర్ బాగానే ఉంది. రోజు జాగింగ్ చేస్తావా? మంచి రంగు, మంచి కళ్ళు, ముక్కు, నోరు, మనిషిలాగానే ఉన్నావు. పర్వాలేదురా, అందగాడివే. ఎందుకురా నాతో పెట్టుకుంటావు? చచ్చిపోతావు, పోరా. నాకు భయం వేస్తుంది. చేతులు ఉనిగిపోతున్నాయి, గుండె దద్దట్లు ఆడిపోతున్నాయి, ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. అమ్మో, చాలా ఎక్కువ చేస్తున్నావు. నేనెవరో తెలుసా నీకు? నేను యాదగిరి కూతుర్ని. అయితే మాకేమైనా భయమా? రేయ్, హలో డాడీ. హలో, ఏమా బంగారు తల్లి, ఎక్కడున్నావు? డాడీ డాడీ నేను ఇది ఎన్నో ఫ్లోర్? ఫస్ట్ ఫ్లోర్. నేను 3rd ఫ్లోర్ లో ఉన్నాను. ఏ 3rd ఫ్లోరా? ఇదిగో వస్తున్నా. ఏంట్రా? అది కాదు, నేనే వచ్చేస్తున్నాను. అప్పుడే? ఏం కావాలి కొనరా?
నా షాపింగ్ అయిపోయింది డాడీ, నేనే వచ్చేస్తున్నాను. వద్దులే, నేనే వచ్చేస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ ఫ్లోర్లో ఉండి థర్డ్ ఫ్లోర్లో ఉన్నానని కన్న తండ్రితో అబద్ధం చెప్పారంటే నిజం చెప్పండి, నేను నచ్చేసాను కదా? అట్లీస్ట్ నచ్చుతూ ఉన్నానా? మా నాన్న చేతిలో నువ్వు చస్తావని జాలిపడి అబద్ధం చెప్పాను. మా అంకుల్ మనుషులు చంపుతాడా? సారీ, మీ నాన్న మా అంకుల్ అంటాను, ఏమనుకుంటే మాట్లాడొస్తాను. వద్దు ప్లీజ్. రేపు 9ంటికి గో కటింగ్ వస్తారా? నేనా? నీతోనా? ఇంపాసిబుల్. వస్తారా? రారా? రాను. అంకుల్ ఆగరా, చచ్చిపోతాం. వస్తారా? రారా? రాను. అంకుల్ అంకుల్ వద్దు ప్లీజ్. వస్తారా? ఓకే చస్తానా, వస్తాను ప్లీజ్. ఏంటి? ఇంకొంచెం ఉంటే మా మావి చూసుండేవాడు, నీ కాలు చెయ్యు ఎగిరిపోయేది. మర్యాదగా నా మాట విని వెళ్ళిపో. ఈజీ భాగ్యమతి, ఈజీ. నీతో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడదామని వచ్చాను. ఇవాళ నీ పుట్టినరోజు కదా, ఇలాంటి రోజు నీకు ప్రతిరోజు రావాలని నువ్వు కోరుకునేలా నేను చేయనా? మన ఇద్దరం ఇక్కడే ఈ మినిట్, ఈ క్షణం, ఈ సెకండ్, ఇప్పుడే తప్పు చేసేద్దాం. అరే భాగ్యమతి, ఎందుకు ఆ దొంగ కోపం? నాలాంటి అందమైన అందగారితో తప్పు చేద్దాం నీకు మాత్రం ఉండదా? పైకలా అంటావు కానీ. రే, నేను నీతో మాట్లాడను. మాట్లాడద్దు భాగ్యమతి, మాటలతో ఏం పని? మాటలకి తప్పుకి అస్సలు సంబంధం లేదు తెలుసా? రే, మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపో. లేకపోతే అరుస్తా. నేనే అరుస్తాను. అంకే మర్యాదగా నాకు ఒకటి ఇస్తావా లేదా? వాట్? ఇస్తావా లేదా? ఇవ్వను. 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 ఇవ్వను. నిజంగానే ఇచ్చేద్దాం అనుకున్నావు కదూ? నేను అలాంటి కాదు భాగ్యమతి. ఫస్ట్ టైం నేను చూసినప్పుడే నువ్వు నాకు నచ్చావు. అప్పుడే చెప్పేస్తే కాదంటావని భయం వేసింది. అందుకే అల్లర్లు చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాను. భాగ్యమతి, నువ్వు నాకు కావాలి. నీకు కూడా నేను కావాలనుకుంటే రేపు పొద్దున రాత్రి కాదు, పొద్దున్న 9ంటికి హిల్ టాప్ రెస్టారెంట్కి రా. లేకపోతే ఇంకెప్పుడు నేను నీకు కనపడను. సరేనా? భయపడ్డావు కదా? ఏ కోతి, ఇట్రా. వాట్? దగ్గరికి రా. వస్తావా రావా? ఏంటి? ఇంకొంచెం రా. ఇంకొంచెం. ఇంకొంచెం. ఈ బటన్స్ పెట్టు. నాకు చిన్నప్పటి నుంచి బటన్స్ పెట్టుకునే అలవాటు లేదు. పెట్టు. మా అయ్య బాబాయ్, టెంప్ట్ అయిపోతున్నాను. చిచి, ఏంటి ఇలా అయిపోయాను?
వసు ఆ ఒత్తులు తీసుకెళ్లి పైన బాబుకి ఇచ్చిరమ్మా. అలాగే మావయ్య. నువ్వు ఉండమ్మా, నువ్వు వెళ్ళమ్మా. నటరాజు ఆడాలి. పంపరే గాలి. నేను వెళ్ళాలి. ఎవరైనా చూస్తారేమో. గట్టిగా పట్టుకో, కింద పడిపోద్ది. టెంప్ట్ అయిపోతున్నా బాబాయ్. Oh my God, Shishma, look at this car! Aston Martin! Wow, Surya, this is amazing! It's so beautiful! Sudden గా ఇంత డబ్బులా వచ్చింది? ప్రతి కుక్క ఒక రోజు మొరుగుద్ది. ఈ రోజు నేను మురిగాను. Oh my God, Surya, I really can't believe this! ఇంత కాస్ట్లీ కార్లో నేను తిరుగుతానని లైఫ్ లో అనుకోలేదు. Thank you so much! I love you. 2 కోట్ల రూపాయలు కార్ గిఫ్ట్ ఇస్తే ఎవరితోనా ఐ లవ్ యూ చెప్పుద్ది. Get lost! I don't want your car! ఎందుకే అంత కోపం? అతను చెప్పింది నిజమేగా? ఇంత కాస్ట్లీ కార్ ఇస్తే ఎవరైనా ఐ లవ్ యూ చెప్తారు. నాకు 2-వీలర్ ఇస్తేనే చెప్పేస్తాను. నేను నిజంగానే నా మనసులోని ఫీలింగ్ చెప్పాను. ఈ కార్ కోసం కాదు. మరి ముందేందో చెప్పలేదు? కార్ ఇచ్చిన తర్వాత చెప్తే అలాగే అనుకుంటాం. ఈ ప్రపంచం అంతా వేరు, నేను వేరు. నన్ను అందరితో కలిపి చూడకు. సరే సారీ సారీ చెప్తున్నాను కదా. సారీ సారీ. సూర్య, ఇప్పుడు చెప్తున్నాను, ఐ లవ్ యూ. బట్ జీవితంలో ఈ కార్ వాడను. వాడితే చెప్పు తీసుకుని కొట్టు. అయితే ఈ కార్ నీకొద్దు, నాకు వద్దు. వదిలే. వదిలే, నేను నీకంటే మండోండి. లవ్లీ కార్, సో బ్యూటిఫుల్. ఇదిగో కార్ లోపల పెట్టింది నొక్కేసేలా ఉంది. జస్ట్ గో టు హెల్. మీరు ఇద్దరు అలాగే కొట్టుకోండి, కార్ నేను వాడతాను. గుడికొచ్చావా? గుడికి కూడా వస్తావు నువ్వు? రాకూడదా? నువ్వేదో మంచిదాన్ని లవ్ చేశాను, ఇలాంటి దాన్ని మనం తెలియలేదు. నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం ఏనా? దేవుడికి దండం పెట్టుకోవడం ఒక బిజినెస్ డీల్. బిజినెస్ డీల్? దేవుడు మనకి డబ్బు, సక్సెస్, ఆరోగ్యం ఇవ్వడం తెలిస్తే ఎవరన్నా మొక్కుతారా? ముగ్గురు అయిపోయా. పని అయితేనే హుండీలో డబ్బులు వేస్తారు. ఇక్కడ అందరు గుడికి వచ్చి దేవుడా నేను బాగుండాలి, నేను బాగుండాలి, నేనే బాగుండాలని మొక్కుంటారు తప్ప దేవుడా నువ్వు బాగుండాలి, నీ ఆరోగ్యం బాగుండాలి అని ఎవరన్నా మొక్కుతారా? లేదు. స్వార్థం. మనుషులు అందరూ సెల్ఫిష్ అయిపోయారు ఇక్కడ. వాళ్ళ నువ్వు కూడా ఉన్నావు చూడు, దొబ్బింది. నాకు నువ్వు వద్దు, నీ లవ్ వద్దు, నీ పని నువ్వు చూసుకో. బాయ్. హలో నిన్ని, నీ ఇష్టానికి నువ్వు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసి సడన్ గా ఇష్టం లేదని వదిలేస్తే ఎలా? ఈ మధ్యలో నేను ఎంత స్ట్రగుల్ అయి ఉంటానో నీకేం తెలుసు? ఎంత ఆలోచించాలి, ఎన్ని క్రాస్ చెకింగ్ చేసుకోవాలి. కలిసిన దగ్గర నుంచి ఇప్పటి దాకా ఏం మాట్లాడాడని ప్రతి మాట
గుర్తు చేసుకుని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా రాసుకుని ఒక అండర్స్టాండింగ్ వచ్చి నేను ఓ అనేలోపు వదిలేసి వెళ్ళిపోతే ఎలా? అది పోన్లీ పాపం పాజిటివ్ గా ఆలోచిస్తూ నిన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటే ఫోర్స్ కొడతావేంటి? అయినా సరే నాకు టైం కావాలి. నీ క్యారెక్టర్ మీద కొంచెం డౌట్ వచ్చింది. ఆ మాట నేను అనాలి, నువ్వు కాదు. దేవుడా, వీటికి బ్రెయిన్ ఎక్కువైపోయింది. కొంచెం కట్ చేసి కంట్రోల్లో పెట్టు స్వామి. ఏ పిచ్చోడైపోయినా పర్వాలేదు, ఎలాగోలా పెంచుకుంటాను. ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయి స్వామి. అలాగే నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకో. పోనీ వెనక్కి వెళ్దామా? గుడి కట్టేస్తారా? చలేస్తుందా? చూసుకోవాలి కదా నాన్న. ఇలాంటి లారీలో వచ్చినప్పుడు షాలో దొక్కుతో ప్లాన్ చేసుకోవాలి. గాలి చూడు, పైన మంచు, నిమోనియా వచ్చేది. నువ్వు చిన్నపిల్లవని చెప్పడానికి కేర్ఫుల్గా ఉండాలి. ఏం చేస్తున్నావు నాన్న? ఏం చేస్తున్నావు? ఆ గడ్డి ఊతున్నావు. ఊతుంటే ఉప్పు ఉప్పు అన్నావు కానీ ఏంటి నీలో ఈ యాంగిల్ కూడా ఉంది. బ్రహ్మం గారు అన్నట్టు కాలం మారిపోవటం అంటే ఇదేనమాట. ఆడాళ్ళే మగాళ్ళే. బాగుంది. అసలు నువ్వు ఈ మూడ్లో ఉన్నావు కాబట్టి తూరుకున్నావు. అదే నీ కోపం వస్తే ఏ రాయో పెట్టి నా నెత్తి మీద కొట్టి చంపేస్తావే. ఏ క్షణంలో నువ్వు ఎలా ఉంటావో నీకే తెలియనప్పుడు నీ పక్కన ఉన్నప్పుడు నాకేం తెలుస్తుంది? నేను ఇటు మాట్లాడుతున్నా, అటు చూడటం కాదు, ఇటు చూడ. అసలు నీ ఉద్దేశం అంటే నా పాటికి నేను ఇక్కడ పడుకుంటుంటే ఏ ఉద్దేశంతో వచ్చు? ఏం చేద్దామని వచ్చు? ఏం సాధి ఈ ఉద్దేశంతోనే వచ్చాను. నేను ఇంకా మంచిదాన్ని కాబట్టి ఇంతటితో వదిలేస్తున్నా. ఏం ఆలోచిస్తున్నావు? నువ్వెవరినైనా లవ్ చేసావా? చెప్పు. చేశాను. ఎవరిని? శ్రీదేవి. శ్రీదేవా? ఎలా ఉంటుంది? ఖతర్నాక్ ఫిగర్. ఢిల్లీయా? పుట్టింది చెన్నై, పెరిగింది హైదరాబాద్, ఇప్పుడు బాంబే. ఐ లవ్ యూ చెప్పేసావా? ఎక్కడా? 15 ఏళ్ల ముందు పుట్టింటే చెప్పేసేవాడిని. పెళ్ళై పిల్లలను కూడా కనేసింది. మనసులో పెట్టుకుని చెప్పడానికి మాత్రం ఏంటి? నేనెవరినన్నా లవ్ చేశానా అని అడగాలనుంది కదా, అడుగు. సరే, నేనే చెప్పేస్తాను. లోపలికి వెళ్తాం పద. ఎందుకు? వర్షం పడేలా ఉంది. రాని. తడిసిపోతా ఉంటుంది. తడని. జలుబు చేస్తుంది. జలుబు చేస్తుంది, ఆ తర్వాత జ్వరం వస్తుంది. రాని, నీకే. నువ్వు వెళ్ళు, నువ్వు పడు. నువ్వు వెళ్ళు. ఏ, నువ్వు తడిసిపోవా? నీకు జలుబు రాదా? నీకు జ్వరం రాదా? నువ్వు వెళ్ళు. వర్షం నీకు ఇష్టమేనా? వర్షం ఇలాగే పడుతుంటే ఎంత బాగుంటుందో కదా. ఏ నచ్చలేదా? వర్షం ఎవరికైనా నచ్చుకుని ఉంటుందా?